హాయ్ అండి అందరికీ. దోశల్లోకి పల్లి చట్నీ కాకుండా ఇలా వెరైటీగా ఆలు కుర్మాతో కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఆలు కుర్మా కర్రీ చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మాత్రం దోశలోకి చాలా నచ్చింది. ఈ ఆలు కుర్మా కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg ఆలుగడ్డను బాయిల్ చేసుకొని ఇలా డైస్లో కట్ చేసి పక్కకు పెట్టుకోండి. పొటాటో 80% ఇలా మెత్తగా బాయిల్ అయితే చాలు. అలాగే 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పెద్ద కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేయాలి. అలాగే కొంచెం కలమాకు వేయాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత తగిన సాల్ట్ వేయాలి. అలాగే 1 స్పూన్ జింజర్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. జింజర్ పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక తగినంత కారం పొడి వేసి మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 minutesలో లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేయాలి. ఆలుగడ్డకి ఆ మిక్చర్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 minutesలో లో ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుంటే చాలు. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మా రెడీ. అంతే అండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.